అధికారంలో ఉంటే కేవలం అభివృద్ధి చేయడమే అతని లక్ష్యం. ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజా సమస్యలు పరిష్కారమే అతని ధ్యేయం. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా చేశారు. అయితే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజా సమస్యలపై గళం విప్పి బడాబడా నాయకులతో సైతం ఎదుర్కొన్నాడు. వైసీపీ నేతలు టీడీపీ శ్రేణుల మీద చేసిన దాడులపై ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తూ గత 5 ఏళ్లు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను చెక్ పెడుతూ వచ్చారు. ఇదంతా విన్న తర్వాత ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరని. ఎస్, ఆయనే తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్. నాయకుడంటే మైకుల ముందు ప్రసంగాలు చేసేవాడు కాదు, ప్రజా సమస్యలు తీరుస్తూ అభివృద్ధి వైపు బాటలు వేసేవాడని సిద్ధాంతాన్ని నమ్మిన నాయకుడు అజీజ్. రాజకీయాల్లో చాలా మంది నాయకులు తమ బ్యాంక్ బ్యాలెన్స్లు భారీగానే స్ట్రాంగ్ చేసుకుంటారు. అబ్దుల్ అజీజ్ మాత్రం రాజకీయ ప్రవేశం చేసి ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నారు. అజీజ్ కు అధికారం అడ్డు పెట్టుకుని డబ్బులు మూట కట్టుకోవడం తెలియకపోవచ్చు, కానీ 5 ఏళ్ల అధికారంలో మేయర్ గా చేసిన ఆయన కార్పొరేషన్ మేయర్ అంటే ఇలా ఉండాలంటూ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలిచారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో విద్యావంతుడైన అజీజ్ లాజికల్ గానే కాదు, ప్రాక్టికల్ గా పనిచేసే సమర్థత కలిగిన నాయకుడు. విమర్శలు ప్రతి విమర్శలకే పరిమితం కాకుండా పబ్లిక్ ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేసేందుకు అడుగులు వేస్తారు అజీజ్. టెక్నికల్ గా ఉన్న ప్రజా సమస్యలు కూడా అట్టే పరిష్కరించే విజన్ కలిగిన నాయకుడు అని చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో తొలిసారి తమ చరిష్మాతో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేలా పనిచేసిన ఏకైక అధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అజీజ్. ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా తన అధ్యక్షతన కార్యకర్తలు అభిమానులు చెక్కు చెదరకుండా ఎక్కడ అంతర్గత విభేదాలు లేకుండా వర్గాలుగా చీలిపోకుండా పార్టీ కోసం పనిచేశారు. ఆ పార్టీలోని జిల్లా నాయకులందరికన్నా ఎక్కువ బరువు బాధ్యతలు తానై వ్యవహరించారు అజీజ్. గతంలో ఎంతో మంది నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా పనిచేశారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పుడు జిల్లాలో ఉన్న పరిస్థితులు వేరు. ఒక మాటలో చెప్పాలంటే టీడీపీ కష్టకాలంలో ఉన్న సమయమది. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడడానికి ఎవరు లేరు. ఆ సమయంలో నేనున్నాను, మనం కలిసి పనిచేస్తాం తమ్ముడు అని చెప్పి నాతో పాటు ప్రతి అడుగులో వేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఒక నెల్లూరు నగరంలోనే కాదు, కోవూరులో సమస్య ఉంటే కోవూరుకు పోయేవాళ్ళని, ఉదయగిరిలో సమస్య ఉంటే ఉదయగిరికి పోయేవాళ్ళని, కందుకూరులో సమస్య ఉంటే కందుకూరులో పోయాం, కావల్లో సమస్య ఉంటే కావల్లో పోయాం, సర్వేపల్లిలో సమస్య ఉంటే సర్వేపల్లికి వెళ్ళాం, పోలీసులు ఎదుర్కొన్నాం. 1, 2 కాదు, 20-30 కేసులు మా పైన పెట్టున్నారు. పోలీసులు మా పైన అట్రాసిటీ కేసు పెట్టారు. పోలీసులు అలాంటి టైంలో అజీజ్ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోవడం అంటే ఆషామాషి విషయం కాదు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఒక్క నెల్లూరు జిల్లాలోనే 3 మంత్రి పదవులు ఇవ్వడం. అలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండడంతో పాటు తమ కార్యకర్తలకు చిన్న సమస్య వచ్చినా, పార్టీ శ్రేణులకు ఎంత పెద్ద కష్టం వచ్చినా అధికార పార్టీని వెన్న చూపకుండా ఎదుర్కొని నిలబడి టీడీపీ క్యాడర్ ను ముందుకు నడిపిన నాయకుడు అబ్దుల్ అజీజ్. తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు పెట్టిన, కార్యకర్తలపై దాడులు చేసిన, వైసీపీతో ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ బాధితులకు నేను ఉన్నానంటూ భరోసా కల్పించి జిల్లాల్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొంటూ వైసీపీ నాయకులు చేసిన దుర్మార్గాలను ఎండగడుతూ భయమెరుగని నేతగా అధికార పార్టీతో ఢీకొన్న వ్యక్తి అజీజ్. అనారోగ్యంతో వైద్యం చేయించుకుంటూ కోలుకున్న అజీజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న అజీజ్ కు అధికార పార్టీలో ఉన్న చాలా మంది వైసీపీ నాయకులు పరామర్శించడానికి వచ్చి రాజకీయాలు కూడా మాట్లాడడానికి ప్రయత్నించారు. వైసీపీ నేతలు అజీజ్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు 1 కాదు 2 కాదు ఎన్నో ఆఫర్లు, పదవులు కట్టబెడతామని చెప్పినా వాటిని తిరస్కరించిన అజీజ్ మాత్రం నేను తెలుగుదేశంతోనే ఉంటాను అంటూ కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పేశారు. అప్పటి నుంచి అజీజ్ కు వైసీపీ నుంచి ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నిటినీ సవాల్గా తీసుకుని నిలబడిన నాయకుడిగా అజీజ్ మాత్రం ఎక్కడా ఆగలేదు, ఎప్పుడు తగ్గలేదు. ఇదంతా గమనించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అజీజ్ తో భేటీ అయ్యారు. పార్టీ కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసిన అజీజ్ కు పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే తమకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అదే
అదేవిధంగా అజీజ్ కు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తారని చంద్రబాబు స్వయంగా అజీజ్ కు మాట ఇవ్వడం జిల్లా క్యాడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా అయింది. అయితే జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు అజీజ్ కు అధికార పార్టీలో ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారా అని, నామినేట్ పోస్ట్ ఇస్తారా, కేబినెట్ హోదా కల్పిస్తారా అనేది వేచి చూడాల్సిందే.